ఈరోజు మనం ఈ వీడియోలో బిట్కాయిన్ అనలైజ్ చేద్దామండి. అండ్ ఈసారి మన అనాలిసిస్ వచ్చేది ట్రేడింగ్ కోసం కాదు, ఇది మనం దీన్ని స్వింగ్ ట్రేడింగ్ లెక్కన కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక స్ట్రాంగ్ బుల్ రన్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రమ్ 1 మంత్ అనుకోండి, 1 మంత్ 1.5 మంత్ నుంచి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫాల్ ఇన్ ది మార్కెట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఫాల్ ఎప్పుడు కంటిన్యూ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ బయింగ్ మూమెంట్ జనరేట్ అయితే ఎప్పుడు జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం మాట్లాడుకుందాం. సో ఐ ఫీల్ పర్సనలీ ఇక్కడ ఈ లైన్ ఉంది కదండి, దిస్ ఈజ్ ద లైన్ వేర్ ద ప్రైస్ ఇస్ రేంజింగ్ అరౌండ్ 50,000. సో 50,000 నుంచి 49,000 ఈ రేంజ్లో ప్రైస్ ఒక్కసారి వచ్చాక లాంగర్ పీరియడ్ హోల్డ్ చేద్దాం అనుకుంటే నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ అరౌండ్ 50,000. సో 50,000 దగ్గర మనం బై పొజిషన్ తీసుకోవచ్చు. బై పొజిషన్ కూడా ఎట్లా తీసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మన అకౌంట్ సైజ్ వచ్చేసి $1,000 అనుకుందాం సింప్లీ. సో వెన్ యూ హ్యావ్ $1,000 then what should we do? We better have to have our leverage around 1:30. simple 1:30 leverage పెట్టుకోండి. 0.02 లాట్ సైజ్ తీసుకొని వదిలేయండి. దానికి స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. అంటే లైక్ కొంచెం స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ ఒక 100 pips దూరంలో పెట్టండి. అండ్ అది కూడా ఏంటంటే ఎమ్మటే ఇక్కడ రాగానే బయింగ్ ప్రైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు మనకేందంటే ఇక్కడ ప్రైస్ టచ్ అవ్వగానే ఆల్మోస్ట్ నేనేం చెప్తున్నానంటే మనం ఆర్డర్ పెండింగ్లో కూడా పెట్టుకోవచ్చు. వన్స్ ద ప్రైస్ రీచ్ అరౌండ్ 50,000 డెఫినెట్లీ ఒక బౌన్స్ బ్యాక్ అయితే సింపుల్గా పైకి వెళ్తుంది. అండ్ అది కూడా ఎట్లా అంటే ఒక 100 to 200 pips స్పీడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏంటంటే దాన్ని స్కాల్పింగ్ టైప్లో తీసుకోవచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లేదు ఐ వాంట్ టు హోల్డ్ ఫర్ లాంగర్ పీరియడ్ అంటే అరౌండ్ దిస్ జోన్ యూ బెటర్ గో ఫర్ బై పొజిషన్ వెన్ యూ హ్యావ్ యువర్ అకౌంట్ సైజ్. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ అకౌంట్ సైజ్ వీ హ్యావ్ టు యూజ్ వెదర్ స్టాప్ లాస్ ఆర్ నాట్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏంటంటే స్టాప్ లాస్ యూజ్ చేయాలో వద్దు మనకు అర్థమైంది. లైక్ వెన్ యూ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ది మార్కెట్ అండ్ వెన్ యూ ఫైండ్ ఎగ్జాక్ట్ పాయింట్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్, ఆ టైంలో మోస్ట్లీ మనకు స్టాప్ లాస్ అవసరం లేదనుకోండి. ఇప్పుడు ఇది నేను చూపించిందంటే డే క్యాండిల్ ఏంటంటే ఆల్మోస్ట్ యూ కెన్ సీ దిస్ ఇస్ త్రిబుల్ టాప్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ది సెల్లర్స్ అంత యాక్టివ్గా లేరండి, నేను చెప్తున్నాను కదా. సో ఇట్స్ స్టిల్ ట్రయింగ్ టు ఫాల్ అండ్ బిగ్ మూమెంట్. అంటే ఇక్కడ ట్రేడింగ్ చేసేటోళ్ళు చాలామంది అంటే ఇక్కడ బిట్కాయిన్లో ఏంటంటే ఈ 50,000 ప్రైస్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ప్రైస్ టు ఎంటర్ ఇన్ టు ద బిట్కాయిన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. చాలామంది బిగ్ ట్రేడర్స్ ఉంటారు అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రైస్కి ఎవరు పర్చేస్ చేయలేరు బిట్కాయిన్, బికాజ్ ఇట్స్ అరౌండ్ 60,000 నుంచి 72,000 మధ్యలో రేంజ్ అవుతుంది కదా ఇప్పుడు బిట్కాయిన్. సో ఈ టైంలో పర్చేస్ చేయడం వాళ్ళకు కూడా సేఫ్ అనిపిస్తలేదు. సో దే ఫీల్ దట్ బెటర్ దే కెన్ purchase Bitcoin around 50,000. that could be the very good level to buy the Bitcoin. సో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం కొంచెం థింక్ చేస్తే ఇది ఒక మంచి సేఫ్ ట్రేడ్ అవుతుంది అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్ కూడా అవ్వచ్చు. ఐ వుడ్ సే దట్ అట్లీస్ట్ ఇఫ్ యూ హోల్డ్ వన్స్ ద ప్రైస్ రీచ్ అరౌండ్ 50,000 1 to 2 weeks హోల్డ్ చేసినా కానీ ఆల్మోస్ట్ మనం వీ కెన్ జనరేట్ 100% ఆఫ్ ప్రాఫిట్. సింప్లీ ఏంటంటే ఇప్పుడు మన అకౌంట్ సైజ్ 1,000 అయితే నెక్స్ట్ $1,000 మనం ఇన్వెస్ట్ చేయాలి. లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్. అంత స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ జనరేట్ అవుతుంది. సో ఇన్ ద మీన్ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ సెల్లర్స్ బయర్స్ యొక్క మధ్యలో జరిగే ఈ కైండ్ ఆఫ్ ఫాల్ ఇలా ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే సెల్లర్స్ అండ్ బయర్స్, లైక్ సెల్లర్స్ ఆర్ గుడ్ యాక్టివ్ ఉన్నారు బట్ నాట్ అంత యాక్టివ్గా ఏం లేరు. ఎందుకంటే అంత యాక్టివ్ ఉంటే ఏమైతే చాలా స్పీడ్గా పడిపోద్ది మార్కెట్, అసలు ఇంత స్లోగా పడదు, ఇన్ని రోజులు పట్టదు. సో ఏంటంటే బయర్స్ ఇంకా హోల్డ్ చేసేటోళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ థింక్ చేసేటోళ్ళు ఇంకా హోల్డ్ చేస్తున్నారు బిట్కాయిన్. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇంకా కొంచెం పొజిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా ఎంటర్ అయిన ప్రతిసారి ఏంటంటే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్యాటర్న్ చూస్తుంటే ఎవ్రీ టైమ్ యూ కెన్ సీ దీని ముందు ఒక్కసారి వీక్ క్యాండిల్ చూడండి. ఎవ్రీ రెడ్ క్యాండిల్ ఫార్మింగ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ వీక్. వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ చూడండి మోస్ట్ ఆఫ్ ద వీక్స్ ఫార్మ్ చేస్తుంది. ఏంటంటే బయర్స్ లైక్ ఆల్మోస్ట్ వీక్ ఎండ్లో నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఏంటంటే వీక్ ఎండ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ బిట్కాయిన్ వచ్చేసి బుల్ మార్కెట్లో క్లోజ్ అవుతుంది. సో దీన్ని మనం ఒక ఆపర్చునిటీ అని అనుకోవచ్చు, లేదంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఈ కొన్ని వీక్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి సండే
సాటర్డే ఫాల్ వస్తుంది అండ్ సండే రోజు వచ్చేసి స్ట్రాంగ్ ఒక బయింగ్ మూమెంట్ జనరేట్ అవుతుంది. ఆ బయింగ్ మూమెంట్ జనరేట్ అయిన ప్రతిసారి ఇది ఈ విక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఒక సెంటిమెంటల్గా నడుస్తుంది ప్రస్తుతానికి మార్కెట్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ స్మాల్ బయింగ్ మూమెంట్, ఒక మంచి ప్యాటర్న్ దొరికిందంటే సండే రోజు కొంచెం బయింగ్ తీసుకోవచ్చు. సెల్లింగ్ కన్నా బయింగ్ కొంచెం బెటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వి బెటర్ వెయిట్ ఫర్ దిస్ జూన్ అండి. ఇప్పుడు 60,000 ఉంది, లెట్స్ ద ప్రైస్ కమ్ అరౌండ్ 50,000. అండ్ అప్పటి వరకు ఏంటంటే వీ షుడ్ గో ఫర్ స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగ్, అండ్ దట్ టు వీ షుడ్ ఫాలో సమ్ ప్యాటర్న్. సో మనం బయింగ్ మూమెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మనమనే కాదు, లైక్ ఒక బిట్ కాయిన్ హోల్డ్ చేయొచ్చు అని అనుకుంటే ఫెయిర్ ప్రైస్ కాదు అది. ఇంత రేంజ్లో ప్రైస్ ఇప్పుడైతే బిట్ కాయిన్ కింద పడదు బై, లైక్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ సినారియో ప్రకారం ఏంటంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ అయితే మనం చూడము. సో ఎక్కడైనా మనం ఒక బయింగ్ మూమెంట్ క్రియేట్ అవుతుందా అనుకుంటే 50,000 కుడ్ బి ద ఫేర్ ప్రైస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ వాంట్ టు హోల్డ్ బిట్కాయిన్ ఫర్ లాంగర్ పీరియడ్. సో దిస్ లెవెల్ కుడ్ బి రియాక్ట్ వెరీ క్విక్లీ. అండ్ ఈ వీడియో సేవ్ చేసుకుని డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ప్రొవైడింగ్, ఇఫ్ యూ ఫీల్ యూస్ఫుల్ ప్లీజ్ షేర్ చేయండి కొందరికి, అట్లీస్ట్ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి రిగార్డింగ్ ట్రేడింగ్. ఐ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఓవర్ హియర్.